జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మధ్వనవమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మధ్వనవమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, మధ్వాచార్యుల వారి అవతార వైభవం ఏంటో పరిశీలిద్దాం. కృతయుగంలో వాయుదేవుడిగా, త్రేతాయుగంలో ఆంజనేయుడిగా, ద్వాపర యుగంలో భీమసేనుడిగా ఉన్నటువంటి వారే కలియుగంలో మధ్వాచార్యులుగా ఆవిర్భవించారని, ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అంతటి మహిమాన్వితమైనటువంటి మధ్వాచార్యుల వారు శిష్యులందరి సమక్షంలో వ్యాస భగవానుణ్ణి పూజించి అంతర్ధానమైపోయిన రోజు మధ్వనవమి అని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అంటే మధ్వాచార్యుల వారు శరీరాన్ని విడిచిపెట్టిన తిథి మధ్వనవమి. మధ్వాచార్యుల వారు ఆశ్వీజ మాసం శుక్లపక్షం దశమి రోజు అంటే విజయదశమి రోజు ఉడిపి పట్టణానికి సమీప ప్రాంతంలో జన్మించారని, ఆయనకి వాసుదేవుడు అని నామకరణం చేశారని, అయితే 8 సంవత్సరాల వయసులోనే సన్యాస దీక్షను స్వీకరించిన తర్వాత ఆయన పేరు మధ్వాచార్యులుగా మారిందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మధ్వాచార్యుల వారి గురువు పేరు అచ్యుత ప్రజ్ఞ. అచ్యుత ప్రజ్ఞ అనేటటువంటి గురువు గారు మధ్వాచార్యుల వారి ప్రతిభా పాఠవాలకు మెచ్చి ఆయనకి పూర్ణ ప్రజ్ఞ అనే బిరుదునిచ్చి సత్కరించారు. అలాగే తర్కశాస్త్రంలో సాటిలేని మేటిగా ఖ్యాతి గడించటం వల్ల ఆయనకి ఆనంద తీర్థ అనే బిరుదు కూడా ఇచ్చారు. మధ్వాచార్యుల వారు జీవుడు వేరు బ్రహ్మము వేరు అని ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి ద్వైత సిద్ధాంతంలో భాష్యం రాశారు. అలాగే మధ్వాచార్యుల వారు భీమసేనుడి అంశస్వరూపం అని చెప్పటానికి సంకేతంగా కొన్ని మహిమలు కూడా ప్రదర్శించారు. ఆ మహిమలు ఏంటంటే, విష్ణు మంగళ అనే పేరు కలిగిన గ్రామంలో సంచరించేటప్పుడు ఏకకాలంలో 200 అరటిపండ్లు ఆయన ఆహారంగా స్వీకరించారు. అలాగే ఇషుపాతం అనే గ్రామంలో సంచరించేటప్పుడు 1000 అరటిపండ్లు ఆహారంగా స్వీకరించారు. అంబుతీర్థం అనేటటువంటి ప్రదేశంలోకి ప్రవేశించగానే నదిలో అడ్డంగా ఉన్నటువంటి పెద్ద బండరాయిని అలవోకగా పక్కకి నెట్టగలిగారు. అడవుల్లో సంచరించేటప్పుడు ఒక వ్యాఘ్రం తన శిష్యుల మీదకు వస్తే అలవోకగా ఆ వ్యాఘ్రాన్ని ఎదిరించగలిగారు. ఇవన్నీ కూడా మధ్వాచార్యుల వారు భీమసేనుడి అవతార స్వరూపమని చెప్పటానికి సంకేతంగా భావించారు. తన 79వ సంవత్సరంలో బదరీ క్షేత్రానికి వెళ్ళి బదరీనారాయణ్ణి దర్శనం చేసుకొని ఆ తర్వాత వ్యాస భగవానుణ్ణి ధ్యానిస్తూ శిష్యులందరి సమక్షంలో అంతర్ధానమైపోయిన రోజు మధ్వనవమి. మధ్వనవమి సందర్భంగా ఉడిపి క్షేత్రంలో స్వామివారికి, మధ్వాచార్యుల వారికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. మంత్రాలయం క్షేత్రంలో అయితే ఆయన రచించినటువంటి పుస్తకాలు, ఆయన చిత్రపటాలు ఉంచి రథోత్సవాన్ని కూడా నిర్వహిస్తారు. మధ్వనవమి సందర్భంగా మధ్వాచార్యుల వారిని స్మరించుకోవటం, ఆవు నెయ్యితో దీపారాధన చేయటం ద్వారా ద్వైత సిద్ధాంత పరంగా మధ్వాచార్యుల వారి అనుగ్రహానికి పాత్రులవటంతో పాటుగా శ్రీ మహావిష్ణువు కరుణా కటాక్ష వీక్షణాలకు కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సమ్మక్క సారలమ్మ జాతర వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, మేడారం జాతర వెనుక ఉన్నటువంటి విశేషాంశాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. అందరికి ఆహారం ఇవ్వడం వల్ల అమ్మకి శాకంభరి అని పేరు. ముందు కనిపెట్టుకుని చల్లబరిచింది, తర్వాత అన్నం పెట్టిందండి. మంటలన్నీ ఆరాయి, ఆకలి మంటతో సహా హాయిగా ఉన్నారు అందరూ. ఈ లోపల సందడి, ఆనందం, సందడి, దేవతలు, ఋషులు అందరూ ఆనందపడిపోతున్నారట. పైగా అమ్మని స్తుతిస్తున్నారు. ఈ కోలాహలం అంతా విన్నట్టు వాడు ఎవడు, రాక్షసుడు. ఇదేంటి, ఇది కోలాహలం వస్తుంది హిమత్పర్వతం మీద, నేను అన్నీ ఎక్కడికక్కడ లాగేసుకుని నా చేతులు పెట్టేసుకున్నాను, ఇప్పుడు ఏమైందా అని వెళ్ళేటప్పుడే కనబడ్డారు ఇక్కడ దేవతలు. ముందు చారుల్ని పంపించాడు, ఏం జరుగుతుందో చూడండి అని. ఆ గూఢచారులు వచ్చి చెప్పారు. వెంటనే అక్షౌహిణి శానలు తీసుకుని బయలుదేరి పెట్టారు. వీళ్ళు ఏదో మళ్ళీ మాయ పన్నారు, ఇన్ని వేదాలు దాచేసిన వీళ్ళు ఇలా తయారైపోయారు ఏంటండి. ఎప్పుడైతే అమ్మవారి అనుగ్రహం వీళ్ళందరూ పొందారో అప్పుడు ఈ రాక్షసులు వెంటనే సైన్యములతో సహా వచ్చారు. వీళ్ళకి మళ్ళీ ఏదో దొరికిందిరా బాబు, నాశనం చేయాలని సైన్యాలతో సహా వస్తున్నారు. అప్పుడు
వాళ్ళ కోలాహలం చూడగానే దేవతల అధాటనున్నవాళ్ళు త్రాహి త్రాహీతి వాక్యాన్ని ప్రోచు సర్వే ద్విజామరాహ. అక్కడున్న ఋషులు దేవతలు త్రాహి త్రాహి అని పరిగెత్తారు అమ్మ దగ్గరికి. ఒక్కసారి పిల్లలు అమ్మతో మాట్లాడుతుంటే ఏదైనా ఒక భయంకరమైన వాళ్ళు వస్తే అమ్మ అని పరిగెట్టినట్టు పరిగెత్తారండి. అలా పరిగెత్తడమైనా చేతనవ్వాలి. అటు ఇటు పారిపోకుండా అమ్మ దగ్గరికి వెళ్ళగలిగితే ఇంకేం కావాలి అని త్రాహి త్రాహి అని అమ్మ దగ్గరికి వెళ్ళగానే ఆ తల్లి ఒక్కసారి చూసింది వస్తున్న వాళ్ళు ఎవరో. ముందు పిల్లల్ని కాపాడాలి. తన చేతిలో ఉన్న చక్రాన్ని విసిరిందిటండి. ఒక్కసారి ఆ చక్రం గగనమండలంలోకి వెళ్ళి తిరుగుతోంది. వాళ్ళు వేస్తున్న ఆయుధాలు అస్త్రశస్త్రాలు ఏవీ కూడా వీళ్ళకి తగలకుండా ఆ చక్రం అడ్డుకుంటుంది అక్కడ. ఆ విధంగా తన చక్రంతో ఒక రక్షణని ఏర్పరిచింది ఆ తల్లి. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు, అమ్మ అనుగ్రహాన్ని చూస్తున్నారు. అప్పుడు ఆ రాక్షసుడు ఇంకా లాభం లేదని అమ్మవారి మీద బాణములు వేస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక్కరేనండి నిలబడి ఉన్నారు, దయగా ఉన్నారు. అన్నం పెట్టారు. దయతో చూసి అన్నం పెట్టినప్పుడు ఎంత సౌమ్యంగా ఉంటుందండి అమ్మ. అలాంటి సౌమ్యురాలిపై ఇన్ని అస్త్రశస్త్రాలు వేస్తే తట్టుకోగలదా? తట్టుకుంటుంది. ఎందుకంటే ఆవిడ సౌమ్యంగా ఉండడమే కాదు, ఘోరంగా కూడా ఉండగలదు కదా. వెంటనే అంతవరకున్న సౌమ్య రూపాన్ని మార్చింది ఆ తల్లి. ఉగ్ర రూపంతో ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే అమ్మ ఉగ్రరూపం ధరించిందో మహాబలము సర్వదేవ శక్త్యాత్మకమైన సింహం అక్కడికి వచ్చినది. ఆ సింహవాహనారూఢయ్యి అమ్మ గోచరించింది మొత్తం అసురులందరికీ. ఇంకా వాళ్ళు వేస్తున్నటువంటి బాణములు అస్త్రశస్త్రములు ఇవన్నీ అమ్మ చూస్తూ ఉన్నది. అమ్మ నుంచి రకరకాల శక్తులు వస్తున్న శక్తుల పేర్లు చెప్తున్నాడు చూడండి. వింటే చాలు ధన్యులమైపోతాం. తతో దేవి శరీరాత్వ నిర్గతా స్త్రీ తీవ్రశక్తయ అన్ని ప్రతాపశక్తులు వెలికి వస్తున్నాయి. వాళ్ళెవరు అంటే దశమహావిద్యలు ఒక్కసారి వెలికి వచ్చేట. కాళిక తారిణి బాల త్రిపుర భైరవి రమ బగళా చైవ మాతంగి తథా త్రిపుర సుందరి. దశమహావిద్యలు చెప్పారు. కాళి, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి. ఇవి దశమహావిద్యలు. ఈ దశమహావిద్యలు అమ్మవారు దక్షయజ్ఞానికి వెళ్ళేటప్పుడు శివుడికి చూపించారు అని ఉన్నది, ఇప్పుడు చూపించారు ఉన్నది. రెండిట్లో ఏది నిజం అంటే రెండూ నిజం. అప్పుడు శివుడికి చూపించి ఉపాసనా పద్ధతులు ఆయన చేత రాయించారు. ఇక్కడ అసురుడి ముందు చూపించి అసుర శక్తులను మట్టుబెడుతున్నారు. మొత్తానికి కథ ఎందుకు చెప్పుకున్నామో తెలిసిందా? ఈ కథలో అమ్మవారు అన్ని రూపాలు వచ్చాయి, అందుకు ఎంచుకున్నాం. ఇక్కడ దశమహావిద్యలు వచ్చాయి అమ్మవారి నుంచి. కాళిక తారిణి బాల త్రిపుర భైరవి రమ బగళా చైవ మాతంగి తథా త్రిపుర సుందరి చిన్నమస్త గుహ్యకాళి కామాక్షి తులజాదేవి జంభిని మోహిని దశసాహస్ర బాహుక. తులజాదేవి మొత్తం అమ్మ రూపాలన్నీ వచ్చాయండి వెలికి. పైగా 10,000 చేతులతో ఒక తల్లి వచ్చిందిట. ఆ స్వరూపం చూడండి ఎంత విస్తారంగా ఉన్నదో. మొత్తానికి ముందు వచ్చిన స్వరూపాలు 32 వచ్చాయిట. ఈ 32 రాగానే అక్కడ శక్తి గణములు వాటితో పాటు దివ్య దుందుభీనాదములు ఇవి చేస్తూ వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన శక్తుల్లో 32 తర్వాత మొత్తం 64 తర్వాత వచ్చాడు. 32 తర్వాత అంటే శక్తి పెరిగిపోతుంది క్రమక్రమంగా శక్తులు. ఆ తర్వాత అనంత శక్తులు వచ్చాయట. లెక్కలేనన్ని శక్తిమూర్తులు ఒక్క అమ్మలోంచి వచ్చాయండి. కనిపించింది ఒక్కరు, వచ్చినవెన్నో. ఒక సూర్యుడి నుంచి కిరణాలు వచ్చినట్లుగా ఈ శక్తులన్నీ వచ్చి వాడు తెచ్చిన అక్షౌహిణీ శానలన్నిటి మట్టి పెట్టే ఈ శక్తులు. ఆ దుర్గముణ్ణి అమ్మవారు త్రిశూలంతో సంహరించారు. దుర్గమాసుర సంహారం చేసినందుకు తల్లికి దుర్గా అని పేరు వచ్చింది. ఇప్పుడు ఒక్క తల్లి ఎన్నయిందో చూడండి. శతాక్షి శాకంభరి అయింది, అనగా విశాలాక్షి అన్నపూర్ణ అయినది, దుర్గమ్మ అయినది. తర్వాత దశమహావిద్యలకి ఆవిడే ఆధారమైంది. అప్పుడు మొత్తం దేవతలందరూ ఆనందించి అమ్మవారికి నమస్కారం చేసి, తల్లి లేని పిల్లలు ఎలా దిక్కులేని వాళ్ళు అవుతారో నువ్వు లేని ప్రపంచం కూడా అలా దిక్కులేనిది అవుతుందమ్మా, అందుకు నీ దిక్కుంటే అన్ని దిక్కులు ఉన్నట్లే అని అమ్మవారిని ప్రార్థన చేశారు. అప్పుడు ఆ తల్లి ఆ దుర్గముడు అపహరించిన వేద విద్యనంతటినీ తిరిగి సృష్టించి ఇచ్చారట. ఆవిడ ఇచ్చి ఆ దేవతలకి ఋషులకు అందించి వీటిని కాపాడుకోండి, ఇది నా మరో శరీరం అందుటండి. గొప్ప మాట చూడండి. ఇక్కడ వేదములు నా మరో శరీరం కనుకనే వేదాన్ని ఉపాసించేవాళ్ళు, వేద మార్గం ప్రకంగా నడిచేవాళ్ళు నన్ను ధ్యానించినట్లే. అందుకే వేదమనగా ధర్మము, ఆ ధర్మము నా స్వరూపము, దీని ప్రకారం జీవించండి అని అమ్మవారు ఇప్పుడు ఆమ్నాయములన్నీ తిరిగిచ్చారు కనుక వేదములన్నీ ఇచ్చింది. చూడండి, అసుర సంహారం చేసింది, అన్నం పెట్టింది, చల్లగా చూసింది, వేద విజ్ఞానాన్ని ఇచ్చింది. ఒక్క అవతారంలో ఎన్ని చేసిందో తల్లి. అందుకే అవతారం దివ్యమైనది. పైగా వేదములు కూడా కళ్ళల్లోంచి సృజించింది కనుక ఆమ్నాయాక్షి అనే పేరుతో, మనకి వేదారణ్యం అనే పేరుతో తిరుమలకి సమీపంలో అమ్మవారు ఆమ్నాయాక్షి అనే పేరుతో ఉన్నారు. ఇప్పుడు అమ్మవారు అక్షులేంటి? శతాక్షి, విశాలాక్షి, అనంతాక్షి, కామాక్షి, మీనాక్షి, ఇంద్రాక్షి, ఆమ్నాయాక్షి. ఎన్ని పేర్లు చూడండి ఇక్కడ అమ్మవారికి. కనుక ఎన్ని అక్షుల తల్లి ఆవిడ. అనంతాక్షి
కనుకనే అనంత దర్శన శక్తితో ప్రపంచాన్ని కనిపెట్టుకుంటూ అనుగ్రహిస్తున్న తల్లి అని తెలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇదయ్యా అమ్మ యొక్క అనుగ్రహ వైఖరి ఇలా ఉంటుంది కనుక ఓ జనమేజయ తస్మా సర్వప్రయత్నేన భజరాజన్ మహేశ్వరిం. అందుకు మానవ జీవితం దొరికేక అన్ని రకాలుగా ప్రయత్నించి అమ్మవారిని ఆరాధించి చాలు, తరించుతావు. ఈ ఆరాధించేటప్పుడు విరాట్ రూపంగా ఆరాధించడం ఒకటి, అంటే విరాట్ రూపం అంటే విశ్వమంతా అమ్మ రూపం ఆరాధించడం ఒకటి, సూత్ర రూపంగా ఆరాధించడం ఒకటి, అంటే ప్రతివారులో అంతర్యామి అమ్మయే అని భావించడం ఒకటి, మూడవది ఆత్మస్వరూపంగా దర్శించడం ఒకటి. ఈ 3 రకాలుగా ఆరాధించు అంటే విరాట్ రూపము, సూక్ష్మ రూపము, అంతర్యామి అయిన ఆత్మరూపము, 3 రకములుగా అమ్మవారిని ఆరాధించాలి అని బోధించి ఇది చేయగలిగినటువంటి వాడు జన్మ చరితార్థం చేసుకుని చతుర్విధ పురుషార్థములు పొందగలుగుతున్నాడు. ధర్మార్థ కామములు వ్యవహార జీవితంలో పొందుతూ పరమార్థానికి కావలసిన మోక్షము కూడా లభిస్తున్నది. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. మాఘమాసంలో మంగళవారం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. విష్ణుమూర్తితో కూడి లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి కీర్తనలు, అష్టోత్తరాలు ఇవన్నీ కూడా పఠిస్తూ హనుమాన్ చాలీసా 108 సార్లు ఎవరైతే ఈరోజు పఠిస్తారో వారికి పరిపూర్ణవంతమైన ఆరోగ్యంతో పాటు విజయసిద్ధిని ప్రసాదిస్తాడు ఆ రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామి వారు. మీరు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా రామ మంత్రాన్ని ఆచరిస్తూనే వెళ్ళాలి తప్ప కేవలం ఆంజనేయ మంత్రాంతో దేవాలయాన్ని దర్శించకూడదు. రామ్ రామాయ నమః అనుకుంటూ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించండి. అక్కడ ఆంజనేయ స్వామి వారు చాలా ఆనందపడతాడు. ఎక్కడైతే రామనామం వినబడుతుందో అక్కడ ఆయన ఆనందిస్తాడు అని కదా శాస్త్రం. ఎక్కడ రామాయణం చదువుతూ ఉంటారో అక్కడ తెలియకుండా హనుమంతుల వారు వచ్చి కూర్చుంటారు అని చెప్పేసి ఇది చాలా విశిష్టవంతమైనది. తులసీదాసు కథలో కూడా మనకు ఈ విషయాలు అవగాహన అవుతూ ఉంటాయి. రామాయణం ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు వచ్చి కూర్చొని కళ్ళ వెంట నీళ్లు కారుతూ కనిపించాడుట. అద్భుతం, ఆనందం, అమోఘం అది తులసీదాసు రామాయణం చెప్పేటప్పుడు. ఇప్పటికీ కూడా ఎక్కడైనా రామాయణ ప్రవచనం చెప్పేటప్పుడు అక్కడ ఆంజనేయ స్వామి వారు తప్పనిసరిగా ఉండి తీరుతాడు అని శాస్త్రం. సుందరకాండ పారాయణం చేస్తున్నప్పుడు కూడా ఆంజనేయ స్వామి వారు ప్రత్యక్షమైనట్టుగా కూడా మనకి ఈనాటికి కనిపిస్తున్నాయి. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావం మాఘమాసంలో మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి బడబానల స్తోత్ర పఠనం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ప్రసాదిస్తుంది. శత్రువులు అనేవాళ్ళు అసలు ఉండరు బడబానల స్తోత్ర పఠనం చేస్తే. అంత గొప్ప విశేషకరమైనటువంటిది. అందుకే ఆ స్వామివారిని హరిహరావతారాయ తుభ్యం నమోస్తు, ఆగమస్వరూపాయ తుభ్యం నమోస్తు, అసుర సంహారాయ తుభ్యం నమోస్తు, అంజనీనందనాయ తుభ్యం నమోస్తు అంటూ ధ్యానించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సా సర్వశోక వినాశన శత్రువును సంహరమాం వృక్ష శ్రియం దాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:05. తిథి నవమి రాత్రి 7:02 వరకు. నక్షత్రం భరణి మధ్యాహ్నం 11:06 వరకు. వర్జం రాత్రి 10:16 నుంచి 11:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:52 వరకు. మరల రాత్రి 11:12 నుంచి 12:03 వరకు. అమృతకాలం ఉదయం శేషంగా మిగిలింది 8:05 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం మంగళవారం. అప్పులు తీరాలి అనుకున్నటువంటి వారు మంగళవారం నాడు కొంతైనా అప్పు తీర్చడం మంచిది. అలాగే శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రజపం చేసుకోవడం మంచిది. అలాగనే రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణహర్తృ నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం మంచిది. రుణమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణ చేసేటప్పుడు అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల నమోస్తుతే మమాశేష రుణమాసు విమోచయ అనే మంత్రంతో బొగ్గుతో రాసినటువంటి రుణ సంఖ్యను ఎడమకాలుతో చెరిపేయాలి. తద్వారా తొందరగా రుణాలు తీరుతాయి. అలాగే తీవ్ర అనారోగ్యాలు కలిగి ఉన్నటువంటి వారు అవి తగ్గడం కోసం వ్రణమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం మంచిది. మరో ముఖ్య విశేషం మహానందానవమి, నందిని పూజ. నందినీదేవిని పూజ చేయడం ద్వారా మనకు ఇతకు వృతం ఉండేటువంటి ఏ సంకల్పాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయబడి మోక్షప్రాప్తికి అనుకూలత ఏర్పడుతుంది. నేటి ఆణిమిత్యాలు. మనిషికి నిలబడడం, మనస్సుకు పరిగెత్తడం తేలిక. కానీ మనిషికి పరిగెత్తడం, మనస్సుకు నిలబడమే కష్టం. కృష్ణుడు సారథిగా కూర్చుని ఈ శరీరం అనేటటువంటి రథాన్ని నడపడానికి అవకాశం ఇస్తుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు సారథ్యం చేస్తాడో, ఎక్కడ జీవుడు రథస్థితుడై ఉంటాడో అక్కడ విజయము తప్ప వేరొకటి ఉండదు. విజయాన్నే పొందుతాడు. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలలు అన్నీ సర్వోత్కృష్టములు. కృష్ణుని యొక్క బాల్య క్రీడలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే అసలు కృష్ణ జననముతో ప్రారంభమయ్యాయి. కానీ కృష్ణ జననమైన తరువాత చేసినటువంటి మొట్టమొదటి లీల పూతనా సంహారం చేశాడు ఆయన. పూతన ఒక రాక్షసి, కంసుని పనుపున కామరూపంలో తిరగగలిగినటువంటి శక్తిని పొంది ఉన్నది. ఎప్పుడైతే కంసుడు కృష్ణుణ్ణి కారాగారంలోనే నేను పుట్టినప్పుడు వధించగలనని అనుకున్నాడో, ఆ ప్రణాళిక నెరవేరలేదో, పళ్ళురాని పిల్లలందరినీ కూడా సంహరించమని పూతనని పంపించాడు. పూతన కామరూపి అయిన కారణం చేత ఓళ్లమించి విడుతూ
కింద ఏ ఇంట్లో ఇంకా పళ్ళు రాని పసిపిల్లలు ఉన్నారో గ్రహించగలిగేది. గ్రహించి ఆమె లక్ష్మీ స్వరూపం లాంటి స్వరూపాన్ని పొందేది. పొంది తన స్తనముల యందు విషాన్ని నింపుకుని వచ్చేది. అది అసలు మాతృత్వానికే కళంకం. స్తనముల యందు విషాన్ని ఉంచుకుని ప్రతి ఇంటిలోకి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకుని తన స్తన్యం నోటిలో పెట్టేది. తెలియక పిల్లలు చప్పరించగానే వాళ్ళు మరణించేవారు. ఆమె అలా ఎందరో శిశువుల్ని చంపుతూ వెడుతోంది. తానొక్కడు బతకాలన్న కంసుడి కోరిక చివరికి ఎంతమందిని చంపడానికి దారి తీసింది అంటే దానికి అంతు లేదు. అదే రాక్షసత్వము అన్న మాటకు అర్థం. రాక్షసత్వానికి మనుష్యత్వానికి ఒక్కటే తేడా ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే అసలు అది అర్థం చేసుకోవడంలోనే రాక్షసత్వానికి మనుష్యత్వానికి తేడా ఉంటుంది. నేను ఈ మాట అన్నాను అని నన్ను మీరు అపార్థం చేసుకోకపోతే ఒక మాట చెప్తాను. ఒక మనుష్యుడిగా బ్రతకగలిగేది ఎప్పుడు అంటే మృత్యువుని అంగీకరించినప్పుడు. మృత్యువు చేత శరీరము గ్రసింపబడుతుంది. శరీరమునకు మృత్యు వస్తుందని అంగీకరించాను అనుకోండి, అప్పుడు ఈ శరీరంతో నేను ఏ మంచి పనులు చెయ్యొచ్చు, మళ్ళీ మంచి పనులు చేయడానికి మంచి శరీరాన్ని ఎలా పొందొచ్చు, నాకు ఇచ్చిన ఈశ్వర వైభవాన్ని ఈశ్వరుడికి నేను ఎలా చెప్పుకోవచ్చన్న భావన అంకురిస్తుంది. వాళ్ళు చేతకాక చచ్చిపోయారు, నేనెందుకు చచ్చిపోతాను అనుకున్నాడు అనుకోండి, ఎప్పటికీ మంచి పనులు చెయ్యాలని కానీ ధర్మమునందు నిలబడాలని కానీ అనురక్తి కలగదు. అందుకే మనుష్యత్వమునకు ఆది ఎక్కడుంటుందంటే మర్త్యలోకమునందున్నానన్న భావనని అంగీకరించడంలో ఉంటుంది. ఎప్పుడైనా ఈ లోకంలో పుట్టాడు అన్నారనుకోండి, ఖచ్చితంగా 2 విషయముల చేత పుట్టి ఉంటాడు. పుట్టాడు అంటే ఆ శరీరాన్ని విడిచిపెడతాడు. ఎందుకంటే లోకం మర్త్యలోకం. మర్త్యలోకం అంటే మృత్యువు చేత శరీరములు గ్రసింపబడతాయి, కాబట్టి ఆ శరీరం వెళ్ళిపోతుంది. 2, ఈ లోకంలో పుట్టాడు అంటే కేవల సుఖములను అనుభవించడు, కేవల దుఃఖమును అనుభవించడు. కళ్యాణీ బతగాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో. 100 సంవత్సరములు బతికినవాడు ఒకవేళ 99 సంవత్సరముల 364 రోజుల 59 సెకండ్ల పాటు 23 గంటల 59 సెకండ్లు కష్టపడ్డా ఆఖరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు. అసలు సుఖాన్ని అనుభవించకుండా ఉండవు శరీరాలు. సుఖదుఖములు 2 అనుభవిస్తేనే ఈ మర్త్యలోకంలోకి వస్తారు. అసలు ఈ తత్వం తెలిసి ఉంటే ప్రతి చిన్న కష్టానికి విచలితుడు కాడు. అవును, అసలు నేను వచ్చిందే ఈ లోకంలోకి వచ్చాను కాబట్టి సుఖదుఖములు 2 ఉంటాయి. నాకు కావలసింది ఒకటే. ఏది నేను కోరుకోవాలి అంటే ఆ కష్టాన్ని అనుభవించేటప్పుడు భగవంతునికి దూరం కాకూడదు, ఈశ్వరుడి పాదాలు పట్టుకొనే అనుభవించగలగాలి. 2, కష్టం అనుభవిస్తున్నాను కాబట్టి అనుభవించడం కష్టం అనిపిస్తోంది కాబట్టి అటువంటి పాపాలిక చేయకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఈ మహారాజు నన్ను కోరుకొనే మరణించాడు కదా, నిన్నెందుకు తీసుకుపోలేదు లోపలికి వచ్చి వంటలు చేస్తూ ఉంటే? అందుకని అస్సలు నీవు ఉన్నప్పుడు కూడా నా మీదే ఒక కంట నా మీదే కనిపెట్టేవాడు, ఎప్పుడు నా మీదే కన్ను ఉండేది, మరి నా చేత కాదు. అందుకని నేనే జతలో ఉంటాను. నా మీద ఏమిటో ఆశ ఉంది ఈయనకి. ఈ ఆశ నేను తీర్చకపోతే జన్మజన్మల్లో రుణపడి ఉంటా నేను. నా చేత కాదు మళ్ళీ 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 ఇక్కడికి ఈ భూలోకానికి రావటానికి. కనుక నేనే ఈయనతో వెళతానా అక్క అంది. ఇదంతా చూస్తున్నటువంటి మహర్షులు వారిని ఓదార్చి చిక్కతిక్కగా ఆడుతున్నారు. ఇద్దరు కూడా దుఃఖానికి ఎట్లెట్లో ఆడుతారగంట కదా, అట్లా ఆడుతున్నారు. ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు ఇద్దరు. వాళ్ళంతా మహర్షులు అన్నారు, కాసేపు ఊరికే ఉండండి చాలు, మీరు ఏడ్చేది చాలు, ఇట్లా మాట్లాడుకోవటం చాలు. పిల్లలు మాత్రం బిక్కగా చూస్తున్నారు అందరూ కూడా. వాళ్ళ గుణాలంతా పొగుడుతుంటే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది మనం ఈ చేష్టలో చేస్తున్నామా అని. అందుకని చెప్తున్నారు వీళ్ళు మహర్షులు, మీ పిల్లలంతా చిన్నవారు కనుక మీరు వీరిని విడిచి వెళ్ళకూడదు. నేను వెళ్తా అంటున్నారు. ఏంటి పిల్లల కథ ఏమిటి అవుతుంది?
మేమే వీరిని హస్తినాపురానికి తీసుకువెళ్ళి ధృతరాష్ట్రుడికి అప్పగిస్తాం, ఖండితం అప్పగిస్తాం. కానీ ధృతరాష్ట్రుడు లోభి, అధర్మ మార్గంలో లాభాలను పొందాలన్నటువంటి ఆశ గలవాడు. మహాత్ములకంతా తెలుసు కదా, విపరీతమైన ఆశ. ఇంకా అసలు ఏమి కళ్ళు కనపడకపోయినా రాజ్య సంపాదన చేయాలంటాడు, కళ్ళు కనపడకపోయినా డబ్బు సంపాదన చేయాలంటాడు. విపరీత అందరిది నన్నే కావాలా అంటాడు, నాకే కావాలా అంటాడు. అటువంటి అధర్మ పురుషుడు. మేము ఆయన్ని వివరించడానికి వీరు లేదు. వీరి పట్ల ధర్మంగా ప్రవర్తించడు. మీరిద్దరూ వెళ్ళిపోతే ఇట్లా ఇద్దరు పోట్లాడుకొని స్థితి సిద్ధమైపోతున్నది, ఇద్దరూ సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ గతి ఏమిటి? మేమేమో అక్కడ అప్పగిస్తాం, లేదని కాదు. మీ పిల్లని మేము నష్టం చెయ్యం. మీరు ఇట్లా వదిలేసిపోతే, ఆయనేమో అట్లా పోయాడు. శాపం ఉన్నప్పటికి కూడా అదే విధంగా శాపం ఉండి పోతాను కదా నేను చెప్పేసి కూడా వెళ్ళిపోయాడు. ఈవిడేమో ఆయనతో పరిగెత్తొచ్చింది, నువ్వేమో ఏమిటో వంట ఇంటి లోపల వెళ్ళిపోయావు. ఉండేది చిన్న పాక, దాంట్లో వెళ్ళావు నువ్వు. మంచి సమయంలో చచ్చాడు ఈ మహారాజా. అందుకని మీరిద్దరూ వెళ్ళిపోతే మేము ఖండితం ఈ 5 మందిని తీసుకుపోయి ఇస్తాము. కానీ దుర్మార్గుడు లాగా కనపడతాడు. ఎవరు? ఆ ధృతరాష్ట్రుడు నాడే. అప్పటికే తెలిసిపోయింది వీళ్ళందరికీ కూడా ధృతరాష్ట్రుడు సంగతి. అయినా కుంతీదేవికి రక్షకుడుగాను సహాయకుడుగాను కుంతీభోజనుడున్నాడు. అలాగే మాద్రికి సోదరుడైనటువంటి శల్యుడు అండగా ఉన్నాడు. కుంతీభోజుడు, శల్యుడు జ్ఞాపకం పెట్టుకోండి. ఇది మీ ఇద్దరికీ కష్టమైందని పెద్దలు చెబుతున్నారు. పతి మరణానంతరం నియమాలు పాటించిన స్త్రీకి స్వర్గం లభిస్తుంది. విషయసుఖాలను వశురాలై బుద్ధిని కోల్పోయి దేహ పోషణ యందు ఆసక్తి గల స్త్రీకి నరకం లభిస్తుంది. పతినే అనుకుంటూ నియమాలను పాలిస్తూ పతినే ధ్యానం చేస్తూ కర్తవ్యాన్ని, పిల్లలుంటే కర్తవ్యాన్ని పిల్లలను చూసుకుంటూ నియమ ప్రకారంగా బతికే వాళ్ళకి స్వర్గప్రాప్తి అవుతుంది. కానీ నియమాలు దాటిపోతే, నియమాలను పాటించిన స్త్రీ భర్తను తరింపజేస్తుంది. ఎవరు నియమాలు పాటిస్తారో, బతికి ఉండినటువంటి స్త్రీ ఉంది కదా, భర్త చచ్చిపోయిన తర్వాత నియమాలు పాటిస్తూ తప్పక పతివ్రతా ధర్మం. పతివ్రతా ధర్మం అంటే పతి ఉంటేనే పతివ్రత ధర్మం, పతి లేకపోయినా పతివ్రత ధర్మం అనేది ముఖ్యమైనది. పతివ్రతా ధర్మం, పతినే తలుచుకుంటూ పతినే సర్వదైవం అనుకుంటూ ఉండినటువంటి ఏదైనా పిల్లల్ని వదిలేసిపోతే పిల్లలకి సహాయం చేయటం, లేక తనకు కలిగినటువంటి జవాబుదారీ పని ఏముందో అది చేసుకోవటం, లేకపోతే నియమాలను పాటించినటువంటి స్త్రీ నియమాలను పాటిస్తూ సద్భక్తితో, ఆ సద్బుద్ధితో, సత్కథలు వింటూ ఆధ్యాత్మ జీవితాన్ని గడిపినటువంటి స్త్రీ తాను ఉద్ధరింపబడుతుంది, భర్త కూడా ఉద్ధరించబడతాడు అనేది కూడా శాస్త్రం చెప్తుంది. తన సంతానాన్ని కూడా ఉద్ధరించగలుగుతుంది అని చెప్పారు. అంత భాగ్యం అవుతుంది. అందుకే పోతున్న సర్వస్వం అయిపోయింది అనుకోకూడదు. కనుక మీరిద్దరూ బ్రతికి ఉండటమే మంచిదని మా అభిప్రాయం అన్నారు. అంటే ఇద్దరూ బతకాల అనే మహాత్ములు మహర్షులంతా, వాళ్ళ తీర్మానం చాలా పెద్దది కదా, వాళ్ళంతా అంటున్నారు మీరిద్దరూ బతకాల్సిందే, మీరిద్దరూ ఇట్లా సస్తాను అనకూడదు. కుంతి చెప్తున్నది, మహాత్ములారా, పాండురాజు ఆజ్ఞను పాటించినట్లుగా మేము కూడా బ్రాహ్మణుల ఆజ్ఞను కూడా పాటించాలి. మీరు చెప్పినట్లే చేస్తాను. పూజ్యులైన మీ మాటే నాకు, నా భర్తకు, నా కుమారులకు మేలు కలిగిస్తుందని భావిస్తున్నా. నేను మీరు చెప్పినట్టే చేస్తాను. మా భర్తకు కూడా మేలవుతుంది, మా పిల్లలకు మేలవుతుంది, మాకు మేలవుతుంది. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. మీ మంచి సమయానికి వచ్చి మమ్మల్ని రక్షిస్తున్నారు మీరు అని తాను చెప్పుకుంది. తర్వాత మాధురి చెప్తున్నది, మహర్షులారా, మా అక్క కుంతీదేవి పుత్రులందరినీ బాగా చూసుకోవటంలో సమర్థురాలు.
వారిని పాలించి పోషించటంలోనూ సమర్థురాలు. ఈమె అరుంధతి వంటి ఉత్తమ స్త్రీ, అరుంధతిని మించిన బుద్ధిమతి అయి ఉంది. ఈమెకు వృష్టి వంశీయులు కుంతీభోజ మహారాజు అండగా ఉంటారు అని మాద్రి కుంతీదేవితో ఇలా అంది. అక్క, పిల్లలను పెంచడంలో నీకున్న శక్తి నాకు లేదక్క. నేను సమర్థురాలను కాను. కాబట్టి పతి లోకానికి వెళ్ళటానికి నాకు అనుమతి. పతి ఎక్కడ వెళుతున్నాడో అక్కడ ఆయనతో నేను వెళ్ళాలా. నువ్వు పిల్లలను చూసుకో. నువ్వు మహాపతివ్రతి, అరుంధతిలాగా ఉండేదానివి నువ్వు. నాకు మాత్రం ఆయన చివరి ఆశ నేను నెరవేర్చలేదు. నేను అన్యాయం చేశాను. నా నుంచే కదా చచ్చాడు. అందుకని నాకు అనుమతి, నువ్వు ఇప్పుడే నేను వెళ్ళిపోతాను. కుంతికి నమస్కారం చేసి నకుల సహదేవులను అప్పగించింది. ఈ ఇద్దరు పిల్లలు జింక పిల్లలాగా ఉండేవి, ఇద్దరు పిల్లను తీసుకోమని చెప్పింది. మహర్షులకు నమస్కారం చేసింది. పాండవులను తన కుమారులను కౌగలించుకుంది. బిడ్డలందరి శిరస్సు మీద ముద్దు పెట్టుకుంది. యుధిష్ఠిరుడి చేయి పట్టుకొని ఇలా అంది. మీకందరికీ అసలు తల్లి కుంతీదేవియే. నేను పాలిచ్చి పెంచే దాదిని మాత్రమే. మీ తండ్రి గారు మరణించారు. ఇప్పుడు మీలో ఈ యుధిష్ఠిరుడే పెద్దవాడు. మీ నలుగురికి ధర్మ ప్రకారంగా తండ్రి వంటివాడు. వృద్ధానుశాసనే సక్తాగా సత్యధర్మ పరాయణాగా తాదృశ న వినశ్యంతి నైవ యాంతి పరాభవం తస్మాత్ సర్వే కురుద్వం వై గురువృత్తి మతంద్రితాగా. మీరు సత్యధర్మాలను అందరూ కూడా పాటించండి. పెద్దల మాటలను పాటించిన వారు ఎప్పుడూ నశించరు, అవమానాలను కూడా పొందరు. కనుక మీరందరూ కూడా సోమరితనాన్ని విడిచిపెట్టి గురువులను సేవించండి, ఆటపాటలు కట్టిపెట్టండి అని చెప్పింది. మహర్షులకు కుంతికి నమస్కరించింది. తర్వాత కుంతీదేవితో ఇలా అంది. అక్క, నువ్వు ధన్యురాలువు. నీ వంటి స్త్రీ మరొకటి లేదు. ఈ 5 బిడ్డల బలపరాక్రమాలను చూసే అదృష్టం నీకు కలిగింది అక్క. ఇక ముందంతా వీళ్ళ కథంతా నువ్వు చూస్తావు. నాకు లేదది. నేను ఈ మాటను మహర్షుల సమక్షంలో అంటున్నాను. స్వర్గానికి వెళుతున్న నా మాటలు వ్యర్థం కావు, నిజంగా జరిగి తీరుతాయి. నువ్వు నాకన్నా పెద్దదానువు కనుక నీ అనుమతి కోరుతున్నాను. నేను ధర్మాన్ని, స్వర్గాన్ని, కీర్తిని పొందటానికి తగిన సహకారాన్ని అందించు. నువ్వు అనుమతిస్తేనే ఇవంతా నాకు సాధ్యమవుతుంది. మనస్సులో వేరుగా ఆలోచించకు అంది. నన్ను అన్యాయం చేయొద్దు. నేను స్వర్గానికి నన్ను పంపించు. ఈ పిల్లలంతా పెంచు అని పెద్దవాడికి యుధిష్ఠిరుకు చెప్పింది కదా. నువ్వు పిల్లల్ని తండ్రిలాగా చూడాలా నువ్వు అని. పిల్లలకు చెప్పింది నలుగురికి. యుధిష్ఠిరే మీకు తండ్రి, ఆయన ఏం చెప్తాడో చేయండి అని అందరితో ప్రామిసులు అంటే ఒట్టులు కూడా పెట్టించుకుంది. ఈ మాటలు విని కుంతి కన్నీరు కారుస్తూ, కళ్యాణి, నీకు అనుమతి ఇచ్చాను. ఇప్పుడే నీకు పతి సహగమనం లభిస్తుంది. ఇప్పుడే మాట అంటూనే సమాగమం లభిస్తుంది నీకు. అంటే జతలోనే వెళ్ళుదురు మీరు మోక్షానికి. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఎతికి కలుసుకోవటం కాదు అడ్రస్ ఎక్కడుందో అని, అది అక్కర్లేదు. ఇప్పుడే ఇంకా ఉన్నాడు అక్కడనే. భర్తతో కలిసి అనేక సంవత్సరాలు దివ్యభోగాలను అనుభవించుంది మాద్రి. అక్క, భర్తతో కలిసి పరలోకానికి వెళ్ళే కార్యక్రమాన్ని చక్కగా జరిపించు. నా పిల్లలను జాగ్రత్తగా చూసుకో. ఇంతకు మించి నీకు చెప్పవలసింది ఏమీ లేదు అంది. తర్వాత మాద్రి పాండురాజుతో కలిసి పరలోకానికి వెళ్ళే కార్యక్రమం శాస్త్రోక్తంగా పూర్తి అయ్యింది. ఈ విధినంతా కాశ్యప పురోహితుడు జరిపించాడు. యుధిష్ఠిరుడు
సోదరులతో కలిసి క్రొత్త వస్త్రాలను ధరించి పురోహితుడి ఆదేశాలను పాటించాడు. జలంతో అంజలిని సమర్పించాడు. ఇలా శతశృంగ నివాసులైన మహర్షులు, చారణులు, ఇతర మునులు కలిసి పాండురాజుకు సంబంధించిన పరలోక క్రియలన్నిటినీ యథావిధిగా పూర్తి చేయించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. పాండురాజు మరణించటాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఋషులు తమలో తాము ఇలా మాట్లాడుకున్నారు. ఈ మహారాజు రాజ్యాన్ని, రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఇంతకాలం ఇక్కడే ఉండి తపస్సు చేస్తూ మన రక్షణలో ఉన్నాడు. ఇప్పుడు తన భార్యను, పసిపిల్లలను విడిచిపెట్టి ఇక్కడి నుంచే స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. కనుక మనం ఇప్పుడు వీరిని వీరి బంధువులకు అప్పగిద్దాం. పాండవులను, మాద్రి పాండురాజుల అస్థికులను, కుంతీదేవిని తీసుకొని హస్తినాపురానికి వెళదాం. ఇదే ఇప్పుడు మనం ఆచరించవలసినటువంటి ధర్మం అనుకున్నారు. అందరూ ఆ పని చేశారు. అందరూ కూడా భీష్మ ద్రోణాదులకు అప్పగించాలని నిర్ణయించుకొని వారిని తీసుకొని ఆ క్షణంలోనే బయలుదేరారు. కుంతీదేవి ఎల్లప్పుడూ పుత్రప్రేమ గలది. ఎప్పుడూ పుత్రప్రేమ మీదనే ఆశగా ఉండేది. ఒకప్పుడు సుఖంగా జీవించేది. అయితే ఇప్పుడు ఎంతో కష్టపడుతూ చాలా దూరం ప్రయాణించాలి. కానీ పుత్రప్రేమకు తోడుగా తన వారినందరి దగ్గరికి వెళుతున్నానటువంటి సంతోషంతో వెళ్ళవలసిన చాలా దూరాన్ని కొద్ది దూరంగానే భావించి నడిచింది. పాపం నడుచుకొని వెళ్ళాలి. అప్పుడు అతి కొద్ది కాలంలోనే దేశంలోకి ప్రవేశించి వర్ధమానమనే పేరు గల నగరద్వారం వద్దకు చేరింది. అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులతో మహర్షులు మా రాకను మహారాజు గారికి తెలపండి అని చెప్పగా వెంటనే సభకు వెళ్ళి రాజుగారికి తెలిపారు. అప్పుడు ధృతరాష్ట్రుడు హస్తినాపురానికి ఎంతోమంది చారణులు, మహర్షులు వచ్చారని విని ఆశ్చర్యపోయారు. కేవలం 2 గడియల కాలంలోనే నగరవాసులంతా స్త్రీలకు, పిల్లలను వెంట పెట్టుకొని మహర్షులను చూడాలని బయటకు వచ్చారంతా. గోలగోల అయిపోయిందంతా కూడా. అందరూ వివిధ వాహనాలు ఎక్కి మహర్షులను దర్శించాలని వచ్చారు. అందరూ కూడా అక్కడ ఎవరి మనసులోనూ ఈర్ష్య లేదు. అందరూ ధర్మాత్మలై ఉన్నారు. భీష్ముడు, సోమదత్తుడు, బాహ్లీకుడు, ధృతరాష్ట్రుడు, విదురుడు వచ్చారు. రాణి అయిన సత్యవతి అంతఃపుర కాంతులతో కలిసి గాంధారీదేవి బయటికి కూడా వచ్చారు. దుర్యోధనుణ్ణి ముందుంచుకొని ధృతరాష్ట్రుడి 100 మంది కొడుకులు విచిత్రమైన ఆభరణాలు ధరించి అక్కడికి వచ్చారు. అందరూ మహర్షులకు తల వంచి నమస్కారం చేసి వారికి సమీపంలో కూర్చున్నారు. అందరూ కూడా చాలా సంతోషం. అంతా చేరుకున్నారు అక్కడికి. ప్రజలంతా వచ్చారు. మహర్షులను చూడాలా, కుంతీదేవిని చూడాలా, పిల్లలను చూడాలా, పాండురాజు పిల్లల్ని. అక్కడికి చేరిన ప్రజలు, గ్రామ ప్రజలు కూడా మహర్షులకు సాష్టాంగ నమస్కారం చేసి వారికి సమీపంలో వాళ్ళు కూడా అంతా కూర్చున్నారు. పెద్ద సభ జరిగింది. అక్కడ ప్రశాంతత నెలకొన్న తర్వాత గోల అవుతుంది. గోలంతా సరిపోయింది. భీష్ముడు మహర్షులందరినీ యథావిధిగా పూజించాడు. తమ క్షేమ సమాచారం వారికి చెప్పాడు. తరువాత మహర్షులందరిలోనూ వయోవృద్ధుడైనటువంటి ఒక మహర్షి పైకి లేచి మిగిలిన మహర్షులందరి అనుమతి తీసుకొని ఇలా అన్నాడు. ఒక పెద్ద ఆయన లేచి నిలబడ్డాడు ఉపన్యాసాన్ని చేయటానికి. ఓ భీష్మ, నీ పుత్రుడైన పాండురాజు కామభోగాలను విడిచిపెట్టి ఇక్కడి నుంచి శతశృంగ పర్వతానికి వెళ్ళాడు. అక్కడ పండ్లను తింటూ భార్యలతో కలిసి కొంతకాలం చక్కగా తపస్సు చేశాడు. అప్పుడు అక్కడ నివసిస్తున్నటువంటి ఋషులు ఆయన స్వభావాన్ని, నడవడిని, తపస్సును చూసి ఎంతో ఆనందించారు. ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నటువంటి కాలంలో ఒక దివ్య కారణం వల్ల సాక్షాత్తు యమధర్మరాజు ద్వారా ఈ కుమారుడైన యుధిష్ఠిరుడు పుట్టాడు. తర్వాత వాయుదేవుడి అనుగ్రహం వల్ల
మహాబలుడైన ఈ భీముడు పుట్టాడు. తర్వాత ధనంజయుడైనటువంటి ఈ పుత్రుడు పుట్టాడు. ఇతడు ఇంద్రుడి అనుగ్రహం వల్ల కుంతీదేవికి జన్మించాడు. ఇతడు విలువిద్యలో గొప్ప కీర్తిని సంపాదిస్తాడు. ఇలా ఆ దేవతల వలన ఈ ముగ్గురు పుత్రులు పుట్టారు. ఇదిగో ఈ ఇద్దరు కుమారులను కూడా చూడండి. పురుషోత్తములైన వీరు కూడా విలువిద్యలో గొప్పవారు. అశ్వినీ దేవతల అనుగ్రహం వలన మాద్రీదేవికి వీరు పుట్టారు. వీరి పేర్లు నకుల సహదేవులు. వీరికి ఓటమి అనేది లేదు. ధర్మంగా జీవిస్తున్న పాండురాజు అడవిలో నివసిస్తూ కూడా ఇలా తన వంశాన్ని ఉద్ధరించాడు. మీరందరూ వీరి జన్మను, అభివృద్ధిని, విద్యను చూసి ఆనందించండి. పాండురాజు సజ్జనుల బాటలో జీవించి పుత్రులను పొంది ఈ రోజుకు 17 రోజుల ముందు పితృలోకానికి చేరాడు. ఆ రోజే మాద్రీదేవి కూడా భర్తతో కలిసి సహగమనం చేసింది. పతి వద్దకు చేరుకుంది. ఇక మీరు ఆ మాద్రీ పాండురాజులకు చేయవలసిన కార్యక్రమాలను చేయండి. ఇక్కడ చేయాలి. ఇక్కడ మీరు ఈ కుంతీదేవి పాండవులు శరణు కోరి వచ్చారు. వీరిని అనుగ్రహించి ఆదరించండి, స్వీకరించండి. ఇది సనాతన ధర్మం. ఈ మాద్రీ పాండురాజుల అస్థికులను తీసుకొని చేయవలసినటువంటి కర్మకాండను చేయండి. పాండురాజు వర పుత్రులైనటువంటి ఈ పాండవులు శత్రువులను అణిచివేసే బలవంతులు. వీరిని ఆదరించండి. ఆచరించవలసినటువంటి ధర్మకార్యాలు ఆచరించిన తరువాత ఈ పాండురాజు పితృమేధ యజ్ఞఫలాన్ని పొందుతాడు అని ఇలా పలికి అందరూ చూస్తూ ఉండగానే ఆ క్షణంలోనే మహర్షులు చారణులతో కలిసి అంతర్ధానమయ్యారు. అక్కడ మహర్షులు, చారణులు, గంధర్వులు ఎవరూ లేరు. అక్కడ గంధర్వ నగరంలాగా ఋషులు, సిద్ధులు అలా హఠాత్తుగా అంతర్ధానం అయిపోవటాన్ని చూసి కౌరవులందరూ కూడా చాలా ఆశ్చర్యపడారు. వాళ్ళ యొక్క మాట అటువంటిది. అట్లా దేవతల రూపంగా వచ్చారంత. యక్ష, కిన్నర, కింపురుషులు కూడా అందరూ కూడా, చాణులు, కింపురుషులు అందరూ వచ్చారు అక్కడికి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.